పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 9వ తారీఖు బుధవారం. ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొన్ని అంశాలు అనేది మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రప్రథమంగా 3 ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది ఒకసారి తర్వాత చూద్దాం. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ గురించి. ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్కి ఆల్టర్నేటివ్గా రెన్యూబుల్ ఎనర్జీ వైపు కూడా అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్కి అంత స్ట్రాంగ్ డిమాండ్ లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎనర్జీ సంస్థ అనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. ఓకే, దాని తర్వాత ఒపెక్ ప్లస్ అంటే ఈ క్రూడ్ ఆయిల్ బావుల్ని కావాలి అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించేయచ్చు. అటువంటి కెపాసిటీ ఉన్న కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఒపెక్ కంట్రీస్ అంటాం. ఆ ఒపెక్ ప్లస్ గ్రూప్ ఏం చెప్తుందంటే మేము క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే కంట్రోల్ చేయడం అట్లా ఏం లేదు, రెగ్యులర్ లాగే మేము సప్లై అయితే చేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ డిప్యూటీ చైర్మన్ గారు ఏమన్నారంటే, సో ప్రస్తుతం అయితే క్రూడ్ ఆయిల్ గురించి మనం సాఫ్ట్గానే ఉన్నాం, దాని ప్రైస్ ఏదైతే ఉందో విపరీతంగా పెరగకపోవచ్చు, దానివల్ల ఇండియాకి అంత ఫ్లక్చువేషన్స్ ఉండవు మార్జిన్స్లో అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక రెండవది వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోల్డ్కి తాకట్టు పెట్టుకొని వడ్డీలు ఇస్తూ ఉన్నాయి కదా, లైక్ మనపురం కానీ ఇటువంటి కొన్ని కంపెనీల్లో, అంటే మనపురంలో కాదు, ఇటువంటి కొన్ని కంపెనీల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. ఆ ఇష్యూస్ ఎలా అంటే వాళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వడం, నెక్స్ట్ రికవరీ చేసేటప్పుడు థ్రెట్ చేయడం, వాళ్ళని భయపెట్టడం, ఇట్లా అగ్రెసివ్ రికవరీ అంటారు. ఓకే, లోన్ కట్టకపోతే అటువంటి మాల్ ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే అండర్ వాల్యూ చేయడం, వాల్యూడ్ అంటే ఒక్కోసారి రాకపోయినా ఇచ్చేయడం, వస్తుంది మీకు ఇంత పర్లేదు తీసుకోండి అనడం, లేకపోతే వచ్చేదాన్ని ఒక్కోసారి తగ్గించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్సేషన్ అనమాట. సో వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా కొన్నిటిని దాచేయటం, అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ని కనపడకుండా మాయం చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఏంటంటే వాళ్ళకి టైం ఇచ్చింది, మేమందరం కోఆపరేట్ చేస్తాం, ఎటువంటివి లేకుండా ట్రూ ట్రాన్స్పరెంట్గా బిజినెస్ అనేది చేయండి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఏంటంటే లోన్లు వాళ్ళు ఇస్తారన్నమాట. ఇప్పుడు 10 రోజులు 20 రోజులు కావాలన్నా వెంటనే వెళ్ళేసి అప్రోచబుల్గా ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర ట్రూ ట్రాన్స్పరెన్సీ లేదనుకోండి, కస్టమరు సఫర్ అవుతాడు. కాబట్టి వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ అనేది పాస్ చేసింది. దాని తర్వాత ఫ్రెండ్స్, యూపీఐ గురించి కూడా మాట్లాడడం జరిగింది. యూపీఐలో ఏంటంటే యూపీఐ 123 లైట్ అనే యూపీఐ 123 అనేది ఇంతకుముందే లాంచ్ చేసింది. దీంట్లో ఏంటంటే మనం స్మార్ట్ ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ ఎక్కువగా విలేజర్స్ వాడుతూ ఉన్నారు కొంతమంది. అయితే వాళ్ళు కూడా ఈ స్కానింగ్ చేసి డబ్బులైనా ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఎంతోమంది సిస్టమ్ ఉందన్నమాట. సో దీనికి ఏంటి, ఫస్ట్ ఏదైతే దాంట్లో సిమ్ ఉందో అది బ్యాంక్ అకౌంట్, ఆ నంబరు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. లింక్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఏంటంటే, కాల్ చేస్తే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ రావడం జరుగుతుంది. అంటే వాయిస్ మాట్లాడుతుంది అన్నమాట కొన్ని, అవన్నీ మనం ఎంటర్ చేయాలి. దాని తర్వాత పిన్ సెట్ చేసుకున్న తర్వాత ప్రీవియస్గా ఏంటంటే 2000 ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం మొబైల్లోకి వెళ్ళి లింకు ఉంటుంది అన్నమాట, దాని మీద క్లిక్ చేస్తే స్కాన్ ఆప్షన్ వస్తుంది, స్కాన్ చేసి 2000 దాకా మనం స్కాన్ చేసి పంపించవచ్చు. బట్ ఇప్పుడు అది 5000కి తీసుకెళ్ళింది అనమాట. సో వాళ్ళని కూడా, అంటే కొంతమంది ఎవరైతే నాన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి, డిజిటల్ పేమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో ఈ యొక్క లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి వ్యాలెట్స్ ఉన్నాయన్నమాట. ఫోన్పే లైట్ అని, గూగుల్ లైట్ అని, ఇట్లా వ్యాలెట్స్. అంటే ప్రతిసారి ఏం జరుగుతుంది, జనరల్గా మనం స్కాన్ చేసామనుకోండి బ్యాంక్ సర్వర్కి వెళ్తుంది. ఒక్కొక్కసారి బ్యాంక్స్ పనిచేయవు సర్వర్స్. ముఖ్యంగా నేను బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను, స్టేట్ బ్యాంక్ వాడుతున్నాను, ప్రతిసారి ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఎస్పెషల్లీ శాలరీలు పడుతుంటాయి కదా 1 నుంచి 10 మధ్యలో, అసలు ఎవ్రీడే ఈవినింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఏం చేశారంటే ఫోన్పే లైట్ అని, గూగుల్ వ్యాలెట్ లైట్ అని, ఇట్లా లైట్ వర్షన్స్ క్రియేట్ చేశారన్నమాట. ఇది ఏంటంటే దీంట్లో మనం 2000 దాకా వేసుకోవచ్చు, అది వ్యాలెట్. ఓకే, సో మనం స్కాన్ చేసినప్పుడు ప్రతిసారి బ్యాంక్కి కనెక్ట్ అవ్వకుండా జస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. ఇది పిన్ ఫ్రీ అనమాట. పిన్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయక్కర్లేదు. బట్ చిన్న ట్రాన్సాక్షన్స్కి మనం వాడుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీలో ఇంటర్నెట్ పనిచేయాలి డెఫినెట్గా, బట్ బ్యాంక్ సర్వర్ పనిచేయనప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది. అండ్ అప్ టు ఏంటంటే ఇంతకుముందు 2000 ఉండేది, ఇప్పుడు 5000 దాకా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇక జీడిపి విషయానికి వస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అది కూడా 7.2% ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంటుంది అని చెప్పేసి, అంటే స్టాగ్నెట్ అయింది జీడిపి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. సో జీడిపి ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, కొద్దిగా మన కంట్రీ ఈ ప్రోడక్ట్స్, ఈ ఉత్పత్తులు ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు.
బట్ ప్రస్తుతానికి ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి చూద్దాం. స్ట్రాంగ్గా ఈరోజు మనం చూస్తే కన్స్ట్రక్షన్, ఫార్మా, హెల్త్ కేర్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మోర్ దాన్ 1.5% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, ఫార్మా వెరీ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా లూజర్స్ విషయానికి వస్తే మనకి నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, కన్జ్యూమర్ గూడ్స్ ఈ మూడిట్లో కూడా ఏంటంటే సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో టోటల్గా ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 13 పాయింట్లు అనుకుంటా నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది, స్లైట్ నెగిటివ్గా. అదేవిధంగా నిఫ్టీని లిఫ్ట్ చేసిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కంట్రిబ్యూట్ చేసినాయి. ఫ్రెండ్స్ అయితే మనం చూసుకున్నట్టయితే రిలయన్స్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీని డ్రాగ్ చేసినాయి. చూడండి నిన్న చూస్తే రిలయన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీని 100 పాయింట్స్ పైన కంట్రిబ్యూట్ చేసి పాజిటివ్గా తీసుకెళ్ళినాయి. బట్ ఈరోజు కంప్లీట్గా ఆపోజిట్ ప్లే అనేది చేసింది. దీన్ని బట్టి మనకి వొలటాలిటీ అనేది మార్కెట్లో ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు పాజిటివ్గా ఉన్నాయి, అఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా. బట్ టాప్ లూజర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ 7 డేస్ చూసుకున్నట్టయితే మోర్ దాన్ 10% ఈ యొక్క స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడున్న స్టాక్స్ బిఏఎస్ఎఫ్ కావచ్చు, క్యాటరింగ్, కెరీర్ రేటింగు, ఓకే, దాని తర్వాత జిఎల్ఎస్, బిఎస్సి, విమార్ట్, సఫారీ, ఈపీఎల్ ఇవన్నీ స్టాక్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవేంటంటే ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేసినాయి అనమాట. నిఫ్టీ ఏదైతే ఉందో దానికంటే కూడా లాస్ట్ 1 వీక్లో 28%, 10% అలాగా అవుట్ పర్ఫామ్ చేసినాయి. అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అయితే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రైట్స్, ఎస్డబ్ల్యూ సోలార్, లోధా, ఎంఎన్ఎం ఫైనాన్స్, ఇంటెలెక్ట్ డిజైన్స్ అండ్ డిమ్యాట్, కేఎస్సిఎల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక టాప్గా డెలివరీ తీసుకున్న స్టాక్స్ మనకి చూస్తే హ్యాట్సన్ 98% స్టాక్ డెలివరీకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏఐ ఇంజనీరింగ్, టీసీఐ ఎక్స్ప్రెస్, జిలెట్ ఇండియా, పాలసీ బజార్, సువెన్ ఫార్మా వీటన్నిటిలో కూడా మోర్ దాన్ 80% డెలివరీకి వెళ్ళడం అనేది మనం చూడొచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది చూసుకుంటే ప్రస్తుతానికి 3.19% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి కూల్ ఆఫ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా కొద్దిగా తగ్గి ఉంటాయి. దాని తర్వాత నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 61.8 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ బౌన్స్ అయితే సస్టైన్ అవ్వలేదు. చూడండి ఇక్కడ మనకి 25,240 దాకా వెళ్ళింది అప్రాక్సిమేట్గా. వెళ్ళిన తర్వాత 24,980 అంటే 260 పాయింట్లు పైనుంచి కూడా సెల్లింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీది కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రీవియస్గా మనం క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసాం. ప్రస్తుతం అయితే హైని బ్రేక్ చేయలేదు, లోన్ కూడా బ్రేక్ చేయలేదు. ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ జరుగుతుంది, కిందకు వచ్చినప్పుడు బాయింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే అగైన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రాడేలో కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు. చూడండి ఇక్కడ అగైన్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కాల్ సైడ్ ఏమో 6.9 crore ఉండగా పుట్ సైడ్ 4.28 crore ఉన్నాయి. పుట్ కాల్ రేషియో 0.62 అంటే స్టిల్ టోటల్గా క్యుములేటివ్గా తీసుకున్నప్పుడు కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. టోటల్ కాల్ ఏమో 4.15 అండ్ టోటల్ పుట్ 3.81 crore అనేది కనిపిస్తుంది. పుట్ కాల్ రేషియో కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా మనం మ్యాక్స్ ప్యాన్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 25,500 దగ్గర కానీ ఎక్స్పైర్ అయిందంటే మ్యాక్సిమం ఆప్షన్ బాయర్స్ అనేవాళ్ళు లాస్ అయిపోతారు. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే మ్యాక్సిమం ఆప్షన్ సెల్లర్స్ గెయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ జనరల్గా మనం సెల్లర్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం కాబట్టి ఈ యొక్క 25,500 దగ్గరగా వాళ్ళు క్లోజ్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తారా లేదా అనేది చూడాలి. ఎనీహౌ ఇదేంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓవరాల్గా అయితే స్టిల్ మనకి బేరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.